విశాఖ నగర జనసేన కార్యాలయంలో విశాఖ దక్షిణ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై ఎంక్వైరీలు మొదలయ్యాయన్నారు. ఏయూను నాశనం చేసిన ప్రసాద్ రెడ్డికి శిక్ష పడుతుందని, ఆ దుర్మార్గుని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ సత్యనారాయణ ఒక ఎన్నికల్లో ఓడిపోతే పారిపోయారని, కనీసం తనకు ఓటు వేసిన ప్రజల తరపున పోరాడాలి కదా అని ప్రశ్నించారు. విశాఖ మేయర్ హరివెంకట కుమార్ని కూటమిలోకి తీసుకునే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వెనకున్న మాట ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా విశాఖపట్నం సిటీకి సంబంధించి 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. బర్త్డే సెలబ్రేషన్ అన్నం కంటే కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జన సైనికులందరం కూడా నాటడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 31 మార్నింగ్ 7 గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం. కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం ముఖ్య నాయకులు అందరం ఉంటాం. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా. ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన సైనికులు అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా బ్లడ్ కొరత ఉంది విశాఖపట్నంలో. ఆ కొరతను తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇకపోతే పుట్టినరోజున 2వ తారీఖున 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాడలో కూడా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. పేదలకి అండగా ఉండడమే లక్ష్యం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం. కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే 3 రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం. ప్రతి ఒక్క జనసైని కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం. కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అందులో మేము భాగస్వాములమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి. నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది. రానున్న రోజుల్లో విశాఖపట్నంకి సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ
రోడ్స్ కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే బీచ్ రోడ్డు కానీ, ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గతంలో ఎటువంటి పరిపాలన జరిగింది, విశాఖపట్నం ప్రత్యేకంగా సంబంధించి ఇప్పుడు ఎలా ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నాం. వాళ్ళు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రానున్న 4 రోజులు ప్రతి ఒక్క జన సైనికుడు కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండాలని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం నిత్యం కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఇకపోతే చాలామంది మీరు అడగక ముందే చెప్తా, బీసీ గారి మీద చర్యలు తీసుకుంటున్నారా తెలియదుగా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ విశ్వవిద్యాలయాన్ని అయితే ఆయన సర్వనాశనం చేశారో తయారు చేశాడు, ఎంతోమంది ప్రొఫెసర్స్ని ఇబ్బంది పెట్టాడు, ఎంతోమంది నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇబ్బంది పెట్టాడు. ఆ దుర్మార్గుని మాత్రం వదిలేది లేదు. ఆయన మీద ఎంక్వైరీస్ పడ్డాయి. ఖచ్చితంగా చట్టపరి ఎక్కడైతే ఒక జంగిల్లాగా, అంటే కాంక్రీట్ అనడం కంటే ఐరన్తో చుట్టూ బంధించినట్టుగా చేసాడు. ఆ బంధించిన కూడా ఆ కటకటాలన్నీ కూడా తీయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన చేసిన తప్పిదాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ కంచేసిన దగ్గర నుంచే అరెస్ట్ చేసేసి తీసుకెళ్లాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకుల కోరిక కానీ, అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కానీ అందరి కోరిక ఆయన అక్కడనే అరెస్ట్ చేయాలని. ఖచ్చితంగా చట్టం తన పని తాను తీసుకెళ్తుంది. తనను మాత్రం వ్యవస్థలను పాడు చేసి, యూనివర్సిటీని పాడు చేసి, ఎంతోమంది నాయకుల జీవితాలను కూడా పాడు చేసిన వ్యక్తి అతనే. ఇవాళ ఒక 20-30 మంది తన బారిన పడ్డ నాయకులు కూడా ఉన్నారు. అలాంటి దుర్మార్గుడిని ఊరికే వదలకూడదు అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. నాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆ దుర్మార్గుని వదిలితే రాజకీయ నాయకులనే కాదు, ప్రొఫెసర్స్నే కాదు, ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్నే కాదు, అందరినీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. కాబట్టి అతన్ని మాత్రం వదలొద్దని చెప్పేసి పదే అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ దుర్మార్గుడికి శిక్ష పడాలి. అలాంటి మోనార్కులు, అలాంటి గ్రూప్ రాజకీయాలు చేస్తూ విశ్వవిద్యాలయాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తిని మాత్రం వదలొద్దని చెప్పి అందరూ కోరుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ దుర్మార్గుడికి శిక్ష పడుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే చాలామంది కోరిక, ఈ కామరాజు గారు ఎక్కడున్నాడని అడుగుతూ ఉన్నారు అందరూ. ఖచ్చితంగా కామరాజుకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నిన్ను నమ్మి సీట్ ఇచ్చారు, నిన్ను నమ్మి చాలామంది నాయకులు కూడా నువ్వేదో ఓడబొడుస్తావని చెప్పేసి నీ వెనక నిలబడ్డారు. వాళ్ళందరికీ అండగా ఉండు కామరాజు, భయపడి పారిపోకు. ఒక ఎలక్షన్కే పారిపోతే ఎలాగా? నువ్వు ప్రజల్లో ఉండాలి. ప్రజాక్షేత్రంలో ఒక 20-30 సంవత్సరాల పాటు పోరాటం చెయ్యి. ఇంత పిరికి ఏదో అని అనుకోలేదు మేము. ఒకసారి ఓడిపోతేనే పారిపోతే ఎలాగా? పోరాటం చెయ్యి, ప్రజల పక్షాన్ని నిలబడు, నిన్ను నమ్ముకున్న నాయకులుగా అండగా నిలబడు. చాలామంది నిన్ను నమ్మి సంకలు ఎగరేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నా అండగా నిలబడు. నీకు ఓట్లేసిన ప్రజలుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ కామరాజు గారిని నేను కోరుకుంటున్నా. పారిపోవద్దు కామరాజు. ఒకసారి ఓడిపోతే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కామన్. నువ్వు పారిపోతే ఎలాగా? ముందుకు రా, ప్రజలతో నిలబడు, పోరాటం చేయి, మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయి తప్ప పారిపోవద్దని చెప్పేసి కామరాజుకి సలహా ఇస్తున్నా. కామరాజు వింటుంటే నేను ఖచ్చితంగా నువ్వు ప్రజల పక్షాన్ని ఉండి ఈస్ట్లో నీకు ఓట్లేసిన వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి, ఆ నాయకులకి అండగా ఉండాలని చెప్పేసి నేను కామరాజుని కోరుతున్నా. ఛాలెంజ్ చేసుకొని రా. ఓటమి ఎరగని అన్నాడు, ఓటమి నాకు దూరం అన్నాడు కదా. ఒక ఓటమికి వెళ్ళిపోతే ఎలాగా? ఉండు కామరాజు, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని చెప్పేసి మా కామరాజు కూడా సలహా ఇస్తున్నా.
మేయర్ గారు కూటమిలో ఎప్పుడు చేరబోతున్నారా? ఎవరిని ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన అయితే మేయర్ గారిని చేసుకునే ఆలోచన అయితే ఎన్డీఏకి లేదండి. భవిష్యత్తులో కూడా ఉండదని అనుకుంటున్నా. కొంతమందిని తీసుకోవాల్సిన వరకు తీసుకున్నాం, అవసరమైతే ఇంకా కొంతమందిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. పునాది పంచాయతీరాజ్ శాఖ, అలాగే మానవాళికి పునాది పర్యావరణం. అంటే జీవానికే, ఒక జీవరాశి బతుకుండాలంటే అది పక్షి కానీ ప్రాణి కానీ ఏదైనా సరే బతుకుండాలంటే పర్యావరణం కావాలి. ఈ రెండు శాఖలకి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా రావడం మనం చేసుకున్న అదృష్టం. అంటే ప్రకృతి తనను దాన్ని రక్షించుకుంటుందని ఎప్పుడు చెప్తుంటారు కదా, ఇక్కడ విధ్వంసానికి గురైన ప్రకృతి కూడా ఒక మంచి నాయకుడిని మంత్రిగా తెచ్చుకుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన ఒక దీంట్లో చూస్తే ఒక ప్రభుత్వ కాలం 5 సంవత్సరాలు, సగటు మనిషి 67 సంవత్సరాలు బతుకుతాడు, ఉసిరి చెట్టు 70 సంవత్సరాలు బతుకుతుంది. ఉసిరి అంటే చిన్న ఉసిరి, కొండ ఉసిరి కాదు, రాసు ఉసిరి చెట్టు. అలాగే నేరేడు చెట్టు 100 సంవత్సరాలు బతుకుతుంది, చింత చెట్టు 100 సంవత్సరాలు బతుకుతుంది, వేప చెట్టు 200 సంవత్సరాలు బతుకుతుంది, రావి చెట్టు 2500 సంవత్సరాలు బతుకుతుంది. ఇలాగ ఏదో ఒక మొక్క నాటి మీరు చేయండి, నా గురించి కేకులు కొయ్యడం కానీ లేకపోతే పటాసులు కాల్చడం కానీ వద్దు, ఏదో ఒక మొక్క నాటి భావితరాలకి ఒక పునాదిగా నిలబడి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. నేను మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్నే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీలైతే ఒక్క మొక్క రాకపోతే 10 మొక్కలు మీరు నాటి సంరక్షిస్తే ఈ రాష్ట్రం సుభిక్షం అవుతుంది, చాలా పర్యావరణంలో మార్పు వస్తుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది మనం అనుకున్న కోవిడ్ కంటే పెద్ద మహమ్మారి ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఆ క్లైమేట్ చేంజ్లో ఏమవుతుందంటే ఎంత వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎంతకాలం ఎండ కాస్తుందో తెలియదు, ఎంతవరకు కాస్తుందో తెలియదు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రజలందరి మీద పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఈరోజు అంటే ఆయన బర్త్డే సందర్భంగా వచ్చిన 3-4 రోజుల్లో కూడా ప్రతిరోజు ఆ ఒక్కరోజే కాకుండా వనమహోత్సవం రోజు 30వ తారీఖునే కాకుండా 29 నుంచి 2వ తారీఖు వరకు, ఆ తర్వాత కూడా వీలైనన్ని మొక్కలు నాటి వాటిని కాపాడి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకుందామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరూ వాళ్ళిద్దరినీ కంట్రోల్ చేయండి. వాడు రాజకీయాల్లో ఉండాలి, వీడి వ్యవస్థలను పాడు చేసి శిక్షించాలి. దానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే దాని వెనుక కారణం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం ప్రజలకి మీకు అందరికీ తెలిసిందే. దైవం మానవ రూపేణ అన్న విధంగా ఒక్కొక్కసారి దేవుడు మనుషుల రూపంలో ఈ రకంగా వస్తాడు అనటానికి తార్కాణమే పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి మహనీయుడి జన్మదినం సందర్భంగా మాకు ఏదైతే జనసేన పార్టీ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఏదైతే ప్లాస్టిక్ వల్ల పర్యావరణం పూర్తిగా నాశనం అవుతుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి వెళ్ళి కరగకపోవడం వల్ల పర్యావరణం పూర్తిగా కలుషితమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టాలని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని అధ్యక్షులు వారు మాకు సూచించడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు నగరాధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా మా ఉత్తర నియోజకవర్గంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అలాగే స్కూల్స్లో కానివ్వండి, గుళ్ళల్లో కానివ్వండి మొక్కలు నాటే కార్యక్రమాలు, అలాగే స్కూల్స్ అవి కూడా క్లీన్ చేసే కార్యక్రమాలు, బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాము అన్నీ కూడా కలిసికట్టుగా ఏదైతే మా అధ్యక్షుల వారి యొక్క ఆలోచన ఉందో పర్యావరణాన్ని కాపాడాలని ఆలోచన చేస్తున్న ఆయన ఆశయాలకు అనుగుణంగా రేపు 2వ తారీఖున జరిగే జన్మదిన వేడుకలు పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో సేవా కార్యక్రమాలతో పాటుగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ప్రోగ్రాంతో కంప్లీట్ చేస్తామన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఓకే సార్, రైట్. ఒకసారి